హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు మన టాపిక్లో మనం మన పనుల్ని ఎదుటి వారి ద్వారా చేయించుకుంటాం, అంటే వేరే వాళ్ళ ద్వారా చేయించుకుంటాం. సో ఎన్నోసార్లు, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కట్ కానీ, పెయింటింగ్ కానీ, బైక్ రిపేరింగ్ కానీ, ఇలాంటివన్నీ మనం అదర్స్ని ఎంగేజ్ చేసి చేయించుకుంటాం. సో వాటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ కట్ గురించి మనం ఎలా హెయిర్ కట్ చేయించుకున్నాను అనేది ఎలా చెప్పాలో తెలుసుకుందాం. నువ్వు రేపు హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వు ఎలా చెప్తావంటే ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ టుమారో. అర్థమైందండి? ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ టుమారో. నేను రేపు నా హెయిర్ కట్ చేయించుకుంటాను అని చెప్తున్నావు. ఓకే, నువ్వు చేయించుకొని అయిపోయిందండి. ఓకే, ఒక 2 days బ్యాక్ లేదంటే నిన్ననో చేయించుకొని అయిపోయింది. సో దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఐ గాట్ మై హెయిర్ కట్ ఎస్టర్డే. ఐ గాట్ మై హెయిర్ కట్ ఎస్టర్డే. అదే మీరు కామన్గా అంటే మంత్లీ వన్స్ ఎలానో కంపల్సరీ చేయించుకోవాలి. రెగ్యులర్గా ఎలా చెప్పాలి అంటే దాన్ని సో ఐ గెట్ మై హెయిర్ కట్ ఎవ్రీ మంత్. ఐ గెట్ మై హెయిర్ కట్ ఎవ్రీ మంత్. సో ఇలా మనం హెయిర్ కట్ గురించి చెప్పొచ్చండి. సో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏం చెప్పానంటే ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ అని చెప్పాను. అదేంటంటే ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ అని ఉంటుందండి. బట్ ఏంటంటే నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే బాగా మనం ఇంగ్లీష్ ప్రొఫిషియెంట్గా మాట్లాడాలనుకున్నప్పుడు ఆ విల్ అనేది అక్కడ సైలెంట్ అవుతుందండి. దాని బదులు మనం ఐల్ అంటాము, అంటే అందులో విల్ ఉన్నట్టే. ఓకే, ఐ విల్ గెట్ మై హెయిర్ కట్. అర్థమవుతుందండి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ విచ్ మీన్స్ ఐ విల్ గెట్ మై హెయిర్ కట్. అంటే మన ఇండియన్స్ మనం ఎలా మాట్లాడతామంటే ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ అంటాం. విల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రొనౌన్స్ చేస్తాం. బట్ ఏంటంటే నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎలా ఉంటారంటే అది ఒక యూనిట్ లాగా తీసుకుంటారు. ఐ విల్ని ఒకే యూనిట్ లాగా తీసుకుంటారు. సో ఐ విల్ అంటారు. ఐ విల్ గెట్ మై హెయిర్ కట్ టుమారో అని చెప్తారు. సో అదే మీరు ప్రెసెంట్ మీరు హెయిర్ డ్రెస్సెస్ దగ్గర ఉన్నారు. ఓకే, హెయిర్ కట్ చేయించుకుంటూ ఉన్నారు, అది కంటిన్యూస్లో ఉంటుంది. అప్పుడు మీరు ఎలా చెప్తారంటే ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ కట్ నౌ. ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ కట్. సో మీరు మిడిల్లో ఉన్నారు, కట్ చేస్తూ ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఒకరు కాల్ చేశారు, అరే ఎక్కడున్నావు అని అడుగుతారు. అప్పుడు మీరేం చెప్తారంటే సో ఐఎమ్ ఎట్ ది హెయిర్ డ్రెస్సెస్. ఐఎమ్ ఎట్ ది హెయిర్ డ్రెస్సెస్. ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ కట్. అర్థమవుతుందండి? ఐఎమ్ ఎట్ ది హెయిర్ డ్రెస్సెస్. ఐఎమ్ గెటింగ్ మై హెయిర్ కట్ అని చెప్తారంటే నేను బార్బర్ దగ్గర ఉన్నాను, నా హెయిర్ కట్ చేయించుకుంటూ ఉన్నాను అని కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. నెక్స్ట్ మనకి బైక్ రిపేర్ వస్తుందండి. ఓకే, అప్పుడప్పుడు బైక్ ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఇప్పుడు మేజర్ రిపేరింగ్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడంటే మనం మైనర్ కూడా మనం కంపల్సరీగా మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందండి. సో ఇప్పుడు అది ఎలా చెప్తాం? ఓకే, సో నిన్న నువ్వు నీ బైక్ రిపేర్ చేయించుకున్నావు అని చెప్పడానికి ఏం చెప్తామంటే సో ఐ గాట్ మై బైక్ రిపేర్డ్ ఎస్టర్డే. సో ఐ గాట్ మై బైక్ రిపేర్డ్ ఎస్టర్డే. మీరు రేపు చేయించుకోవాలనుకుంటున్నారు అంటే ఫ్యూచర్లోకి రేపు ఎప్పుడో చేయించుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరేం చెప్పొచ్చు ఐ విల్ గెట్ మై బైక్ రిపేర్డ్ టుమారో. ఐ విల్ గెట్ మై బైక్ రిపేర్డ్ టుమారో. నెక్స్ట్ అదే మీరు రెగ్యులర్ యాక్టివిటీలో అంటే కామన్గా మనం మంత్లీ ట్వైస్ ఆర్ లేదంటే 2 monthsకి ఒకసారి మనం సర్వీస్ చేయించుకుంటాం. అది ఎలా చెప్పొచ్చు అంటే ఐ గెట్ మై బైక్ సర్వీస్డ్ ఎవ్రీ మంత్. ఐ గెట్ మై బైక్ సర్వీస్డ్ ఎవ్రీ మంత్ అని చెప్తాం. అంటే రెగ్యులర్గా యాజ్ యూజువల్ చేసుకుంటే అది మీరు. ఓకే, సో నెక్స్ట్ ప్రెసెంట్ నువ్వు చేయించుకుంటూ ఉన్నావు. సో యు ఆర్ ఎట్ ద మెకానిక్, నువ్వు అక్కడ ఉన్నావు. సో సంబడి కాల్ యూ, లేదంటే మీ ఫాదర్ మీ మదర్ కాల్ చేస్తారు, ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్తారు. అప్పుడేం చెప్తాం సో ఐఎమ్ గెటింగ్ మై బైక్ రిపేర్డ్ నౌ.
ఇప్పుడు నేను నా బైక్ని రిపేర్ చేయించుకుంటూ ఉన్నాను అంటే యు ఆర్ రైట్ ఎట్ ది మెకానిక్, నువ్వు మెకానిక్ దగ్గర ఉన్నావు. సో అప్పుడు నువ్వేం చెప్తున్నావు, సో ఐఎమ్ గెటింగ్ మై బైక్ రిపేర్డ్ అని చెప్తున్నావు. సో హౌస్ వైఫ్స్ ఒక్కోసారి మెయిడ్స్ని పెట్టుకుంటారు అంటే సర్వెంట్స్, లేడీ సర్వెంట్స్ పెట్టుకుంటారు. సో హౌస్ క్లీనింగ్ అవన్నీ చేయించుకుంటూ ఉంటారు. సో ఇది ఎలా చెప్పచ్చు, ఇప్పుడు హౌస్ క్లీనింగ్ని మనం ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఇప్పుడు హౌస్ క్లీనింగ్ చేయించుకుంటూ ఉన్నారు, ఓకే, మెయిడ్ ద్వారా చేయించుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏం చెప్తాము, ఐఎమ్ గెటింగ్ మై హౌస్ క్లీన్డ్. సో ఐఎమ్ గెటింగ్ మై హౌస్ క్లీన్డ్ అని చెప్తున్నామండి. సో అంటే ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ చేస్తున్నావు, ఓకే, అది జరుగుతూ ఉంది. ఐఎమ్ గెటింగ్ మై హౌస్ క్లీన్డ్. అదే మీరు ఇంతకుముందే చేసేసుకున్నారు, ఒక 1 day ముందే చేయించుకున్నారు, క్లీనింగ్ చేయించుకున్నారు. సో అప్పుడు ఏం చెప్తారు, ఐ గాట్ మై హౌస్ క్లీన్డ్. ఐ గాట్ మై హౌస్ క్లీన్డ్ ఎస్టర్డే. ఐ గాట్ మై హౌస్ క్లీన్డ్ ఎస్టర్డే. సో రేపు చేయించుకోవాలనుకుంటున్నారు మీరు, ఓకే. సో ఐల్ గెట్ మై హౌస్ క్లీన్డ్ టుమారో. ఐల్ గెట్ మై హౌస్ క్లీన్డ్ టుమారో. నెక్స్ట్, సో మనం హౌస్ పెయింటింగ్ చేయించుకోవాలి. సో ఓకే, మనకి అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు కానీ, మ్యారేజ్ అప్పుడు, లేదంటే బాగా ఫేడ్ అయిపోయింది, మీ గోడలన్నీ బాగా ఫేడ్ అయిపోయినాయి. సో మీరు హౌస్ పెయింట్ వేయించుకోవాలనుకుంటున్నారు, ఓకే. అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అంటే, సో ఐఎమ్ గెటింగ్ మై హౌస్ పెయింటెడ్. ఐఎమ్ గెటింగ్ మై హౌస్ పెయింటెడ్ అంటే పెయింటెడ్ కాదండి అది, సో పెయింటెడ్ అంటారు, ఓకే. పాస్ట్ ఫామ్ పెయింటెడ్ వస్తుంది ఆ ప్రొనౌన్సియేషన్. సో ఐఎమ్ గెటింగ్ మై హౌస్ పెయింటెడ్. అదే మీరు రేపు చేయించుకోవాలనుకుంటున్నారు అదే పెయింటింగ్ని, ఓకే. ఐ విల్ గెట్ మై హౌస్ పెయింటెడ్ టుమారో. ఐ విల్ గెట్ మై హౌస్ పెయింటెడ్ టుమారో, రైట్. అదే ఆల్రెడీ మీరు చేయించుకొని ఉన్నారు, ఓకే. సో మీ ఇంటికి ఒక రిలేటివ్ వచ్చారు, సో చాలా బాగుంది కలరు అని అన్ని దాని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మీరేం చెప్పొచ్చు అంటే, ఐ గాట్ ఇట్ పెయింటెడ్ లాస్ట్ వీక్. ఐ గాట్ మై హౌస్ పెయింటెడ్ లాస్ట్ వీక్ అంటే ఏంటంటే, సో నేను లాస్ట్ వీక్లో దీన్ని పెయింటింగ్ చేయించాను. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఐ గాట్ ఇట్ పెయింటెడ్ లాస్ట్ వీక్. నెక్స్ట్, మనం బట్టలు కూడా కుట్టించుకుంటామండి. సో ఒక మీ ఫ్రెండ్ అడిగాడు, అరే చాలా బాగుంది, రెడీమేడ్లో కొన్నావా అని అడగొచ్చు, ఓకే. ప్యాంట్ షర్ట్ చాలా బాగుంది, రెడీమేడ్లో కొన్నావా లేదంటే కుట్టించావా అని అడుగుతారు. అప్పుడు మీరు కుట్టించారనుకో, అప్పుడు ఏం చెప్పొచ్చు, సో ఐ గాట్ ఇట్ స్టిచ్డ్. ఐ గాట్ ఇట్ స్టిచ్డ్. లేదంటే ఐ గాట్ మై డ్రెస్ స్టిచ్డ్. నేను నా డ్రెస్ని స్టిచ్ చేయించాను. ఐ గాట్ మై డ్రెస్ స్టిచ్డ్. నేను దీన్ని స్టిచ్ చేయించాను అని చెప్పొచ్చు. అదే ఇంకా కొన్నిసార్లు మన షూస్ అప్పుడప్పుడు చిరిగిపోవడం, తెగిపోవడం, కానీ కొంచెం తెగిపోవడం, లేదంటే సోల్ కొంచెం బయటికి రావడం అలా ఉంటుందండి. సో అప్పుడు మీరేం చేస్తారు, మీరు కాబ్లర్ దగ్గరికి వెళ్తారు. అంటే కాబ్లర్ అంటే ఎస్పెషల్లీ ఎ పర్సన్ హూ మేక్స్ ఫుట్వేర్, లేదంటే హూ మెండ్స్ అంటే రిపేర్ చేసేవాడిని కాబ్లర్ అంటారండి. COBBLER. కాబ్లర్ అంటే ఎ పర్సన్ హూ మేక్స్ షూస్ ఆర్ మెండ్స్ అంటే రిపేర్ చేయడం కానీ కొత్త షూస్ తయారు చేసే వాళ్ళని కాబ్లర్స్ అంటారు, ఓకే. అప్పుడు మీది షూస్ బాగా పాడైపోయింది, సో నువ్వు దాన్ని రిపేర్ చేయించుకోండి అనుకుంటున్నావు. సో దాన్ని ఏమంటారు అంటే, దానికి ఒక స్పెషల్ వర్డ్ ఉందండి, మెండింగ్ అంటారు, ఓకే. మెండింగ్, ఓకే. సో మీరేం చెప్పొచ్చు, సో ఇప్పుడు మీ షూస్ బాగా చేయించుకోవాలనుకుంటున్నారు, బాగా చేయించుకోవాలనుకుంటున్నారు. సో యూ గో టు ద కాబ్లర్. నువ్వు బాగా చేయించుకున్నావు, దాన్ని మీరు ఎలా చెప్తారు? సో ద సేమ్ అండి, ఓకే. ఐ గాట్ మై షూస్ మెండెడ్. ఐ గాట్ మై షూస్ మెండెడ్. అర్థమవుతుందండి, నేను నా షూస్ని మెండింగ్ చేయించుకున్నాను అని చెప్పొచ్చు, ఓకే. మీరు రేపు చేయించుకోవాలనుకుంటున్నారు, ఓకే. సో ఈరోజు అది పాడైపోయింది, ఈరోజు మీరు ఏదో డ్రైవింగ్లోనో లేదంటే పరిగెత్తుతున్నప్పుడు ఆ సోల్ ఊడిపోయింది, అప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు, మీ వైఫ్కి చెప్తున్నారు, సో ఐల్ గెట్ మై షూస్ మెండెడ్ టుమారో. ఐల్ గెట్ మై షూస్ మెండెడ్ టుమారో అని చెప్తావు, రైట్. నెక్స్ట్, సో మనం షేవ్ చేయించుకుంటాం అప్పుడప్పుడు,
లేదంటే డైలీ చేయించుకుంటాం. ఇప్పుడంటే మనం సొంతగా చేయించుకుంటున్నాం. సో ఒక్కొక్కసారి సేమ్ బార్బర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం. సో అది మనం ఎలా చెప్పొచ్చు? నేను ఇంకా చేయించుకోలేదండి, నేను నెక్స్ట్ వీక్ చేయించుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఎలా చెప్తానంటే, సో ఐల్ గెట్ మై బియర్డ్ షేవ్డ్, ఐల్ గెట్ మై బియర్డ్ షేవ్డ్, ఓకే అని చెప్పొచ్చు. ఈ షేవ్కి మనం షేవెన్ కూడా అని చెప్పొచ్చు, బట్ షేవ్ నో ప్రాబ్లం. ఓకే, ఐల్ గెట్ మై బియర్డ్ షేవ్డ్ నెక్స్ట్ వీక్, ఐల్ గెట్ మై బియర్డ్ షేవ్డ్ నెక్స్ట్ వీక్. అదే ఆల్రెడీ చేయించుకున్నాను అని చెప్పినప్పుడు ఏం చెప్పొచ్చు? సేమ్, ఐ గాట్ మై బియర్డ్ షేవ్డ్ ఎస్టర్డే, ఐ గాట్ మై బియర్డ్ షేవ్డ్ ఎస్టర్డే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కొన్నిసార్లు మసాజ్ చేయించుకుంటాం, బాడీ కానీ హెడ్ మసాజ్ కానీ అలా చేయించుకుంటాం. సో అది మనం ఎలా చెప్పాలంటే, సో ఐ గాట్ మై హెడ్ మసాజ్డ్ లాస్ట్ వీక్, లేదంటే ఐ గాట్ మై బాడీ మసాజ్డ్ లాస్ట్ వీక్, ఐ గాట్ మై బాడీ మసాజ్డ్ లాస్ట్ వీక్ అని చెప్పొచ్చు. లేదంటే మీరు ఒక 2 days తర్వాత లేదంటే నెక్స్ట్ వీక్ చేయించుకోవాలనుకుంటారు, ఎందుకంటే ఆ బాడీ చాలా అన్కంట్రోలబుల్గా ఉంది, సో చాలా టైర్డ్గా ఉన్నారు, సో మసాజ్ చేస్తే మీరు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు చెప్పొచ్చు, ఓకే, సో ఐల్ గెట్ మై బాడీ మసాజ్డ్ నెక్స్ట్ వీక్, ఐల్ గెట్ మై బాడీ మసాజ్డ్ నెక్స్ట్ వీక్ అని చెప్పొచ్చు. సో ఇంకోటి ఏంటంటే, కామన్గా మనం హెయిర్ డై చేయించుకుంటాం, అంటే హెయిర్ కలర్ వేయించుకుంటారంటే దాన్ని డైయింగ్ అంటారు కదండి, DYING డైయింగ్, హెయిర్ డైయింగ్ అంటారు కదా. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? సేమ్, ఓకే, సో ఐ గాట్ మై హెయిర్ డైడ్, ఓకే, ఇక్కడ హెయిర్ డైడ్ అండి, హెయిర్ డైడ్ అంటే ఇక్కడ అది DIED కాదు, DYED. సో ఐ గాట్ మై హెయిర్ డైడ్ ఎస్టర్డే, లేదంటే రేపు చేయించుకోవాలనుకుంటున్నారు, సో ఐల్ గెట్ మై హెయిర్ డైడ్ టుమారో, ఐల్ గెట్ మై హెయిర్ డైడ్ టుమారో. నెక్స్ట్ మనం వేరే వాళ్ళకి చెప్తా ఉంటాం, లేదంటే మన పని మనిషికి కానీ మన మెయిడ్కి కానీ, రైట్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటామండి, ఓకే. లేదంటే మన వైఫ్కి కానీ కొన్ని చెప్తా ఉంటాం, అంటే పని మనిషి ద్వారా ఇది క్లీన్ చేయించు, అది చేయించు, ఇది చేయించు, అంటే చేయమని కాదు చేయించు అని చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో అవి మనం ఎలా చెప్పొచ్చు అంటే, సో గెట్ ద రూమ్ క్లీన్డ్ అని చెప్పొచ్చు, అంటే రూమ్ క్లీన్ చేయించు, గెట్ ద రూమ్ క్లీన్డ్ అని చెప్పొచ్చు. గెట్ ద టాయిలెట్ క్లీన్డ్ అని చెప్పొచ్చు, అంటే టాయిలెట్లు క్లీన్ చేయించు అని చెప్పొచ్చు. నెక్స్ట్ గెట్ ద డిషెస్ వాష్డ్, అంటే డిషెస్ వాష్ చేయించు, గెట్ ద డిషెస్ వాష్డ్ అని చెప్పొచ్చు. సేమ్, గెట్ ద క్లోత్స్ వాష్డ్, అంటే క్లోత్స్ని వాష్ చేయించు అని చెప్పొచ్చు, గెట్ ద క్లోత్స్ వాష్డ్ అని చెప్పొచ్చు, రైట్. సో అదేవిధంగా ఇప్పుడు ఆ షూ కానీ శాండిల్స్ కానీ అరిగిపోయినా, లేదంటే చిరిగిపోయినా, లేదంటే డ్రెస్ కానీ చిరిగిపోయినా, దాన్ని ఏమంటారంటే వోన్ అవుట్ అంటారండి ఇంగ్లీష్లో, ఓకే. సో మై షూస్ ఆర్ వోన్ అవుట్, అంటే మై షూస్ ఆర్ వోన్ అవుట్ అంటే ఏంటంటే నా షూస్ చిరిగిపోయినాయి లేదంటే పాడైపోయినాయి అని చెప్పడానికి. అదే సేమ్ క్లోత్స్కి కూడా అనొచ్చండి, మై క్లోత్స్ ఆర్ వోన్ అవుట్, మై షర్ట్ ఈజ్ వోన్ అవుట్ అంటే చినిగిపోయింది అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని వాడతామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ రిలేటెడ్ టు దిస్, ప్లీజ్ పోస్ట్ ఇన్ అవర్ క్వెరీ గ్రూప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నాం అండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే,
మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఇంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.